మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 4 మార్గశిర బుధవారం. స్త్రీలు తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే చాలు దరిద్రం పోతుంది. మీకు ఉన్న కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి. ముఖ్యంగా ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు పోతాయి. ఐశ్వర్యం లభిస్తుంది. అపార ధన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. తులసి చాలా పవిత్రమైన చెట్టు. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్ధుడైన వాడు శ్రీకృష్ణుడు. మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్తుతించారు. తులసి లేని ఇల్లు కళ విహీనమని చెప్పారు. ఉదయము నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది. తులసి చెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యమునిస్తుంది. తులసి కోటను, చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి. నీళ్లు పోయాలి, ప్రదక్షిణములు చేయాలి, నమస్కరించుకోవాలి. దీనివలన అశుభాలన్నీ కూడా తొలగి శుభాలు కలుగుతాయి. సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది. మనో అభిష్టాలు నెరవేరుతాయి. తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయము, సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పనిచేయవు. తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు, పురుషుడే కొయ్యాలి. తులసి పూజ మాత్రము ఇరువురు చేయవచ్చు. పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు. పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి. కోట కట్టి పూజించే తులసి నుంచి తుంచరాదు. ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించటం వలనే తులసి భూలోక కల్పవృక్షంగా, దేవతా వృక్షంగా పేరు పొందింది. తులసి చెట్టు మొదట్లో బుధవారం రోజు ఇది పోస్తే చాలు దరిద్రం మొత్తం పోతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అపార ధనప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి బుధవారం రోజు తులసి మొక్క మొదట్లో ఏం పొయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు వినాయకుడికి గరిక అంటే ఎందుకు అంత ప్రీతిగా మారిందో తెలియజేసే పురాణ కథను విందాం. పూర్వం సంయమిని పురంలో ఒక మహోత్సవం జరిగింది. దానికి దేవతలంతా వచ్చారు. వారి వినోదం కోసం తిలోత్తమ నాట్యం చేసింది. ఆమె అందచందాలు చూసి యముడు ఆమెను మోహించాడు. అంతా చూస్తూ ఉండగానే ఆమెను వాటేసుకున్నాడు. ఘోరంగా నవ్వుల పాలయ్యాడు. అవమానంతో బయటికి వచ్చిన యముని రేతస్సు భూమి మీద పడి వీర వికృత రూపుడైన అనలాసురుడు అవుతాడు. లోకాలన్నీ వాడి అరుపులకు, వాడి నుంచి వెలువడే మంటలకు ఆహాకారాలు చేశాయి. దేవతలంతా శ్రీమన్నారాయణ వద్దకు పరుగు తీశారు. ఆయన వారందరినీ కూడా తీసుకుని వినాయకుడి దగ్గరకు వెళ్ళాడు. వినాయకుడు వారికి అభయమిచ్చాడు. మంటలు మండుతూ వచ్చే అనలాసురుణ్ణి కొండంతగా పెరిగి మింగేశాడు వినాయకుడు. ఒకనాడు శివుడు ఆలాహలాన్ని మింగేసి దాన్ని కంఠంలోనే నిలుపుకుని కడుపులో ఉన్న లోకాలకు ఎలాంటి హాని కలగకుండా కాపాడినట్టే వినాయకుడు కూడా అనలాసురుణ్ణి కంఠంలోనే నిలిపి ఉంచాడు. ఓపలేని తాపంతో వినాయకుడు దహించుకుపోకుండా ఉండేందుకు ఆయనను చల్లపరిచేందుకు చంద్రుడు చంద్రకళను ఇచ్చాడు. వినాయకుడికి ఫాలచంద్రుడు అన్న పేరైతే వచ్చింది, కానీ ఉపశమనం పూర్తి స్థాయిలో కలుగలేదు. తర్వాత బ్రహ్మ, సిద్ధి, బుద్ధి అనే కాంతలను బహుకరించాడు. వారిని వాటేసుకుంటే శరీర తాపం తగ్గుతుందని భావించారు. కానీ ఫలితం పూర్తి స్థాయిలో సిద్ధించలేదు. కానీ ఆయన సిద్ధితో కూడి సిద్ధి వినాయకుడిగా, బుద్ధితో కూడి బుద్ధి వినాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత విష్ణుమూర్తి 2 పద్మాలను అందించాడు. వాటి వల్ల వినాయకుడికి పద్మహస్తుడు అనే పేరు వచ్చిందే తప్ప ఉపశమనం పూర్తి స్థాయిలో రాలేదు. తర్వాత కంఠంలో కలిగిన మంటకు ఉపశమనంగా పామును ధరించిన శివుడు వినాయకుడికి ఇదే చికిత్సగా పనికి వస్తుందన్న ఆలోచనతో ఆదిశేషుణ్ణి ఇచ్చాడు. కానీ ఆయన పొట్టకు చుట్టుకున్నాడు. ఇందువల్ల ఆయన వ్యాలబద్ధుడనే పేరు పొందాడు. కానీ ఫలితం పూర్తిగా దక్కలేదు. ఆ తరువాత విషయం తెలిసి అక్కడికి
80,000 మంది ఋషులు వచ్చారు. ఒక్కొక్కరు 21 గరికపోచల చొప్పున 16,80,000 గరికపోచలు అందజేశారు. వాటితో శాంతోపశమనం కలిగింది. వినాయకుడి వేడి తగ్గి చల్లగా మారాడు. అది తెలుసుకున్న దేవతలు కూడా గరికను సమర్పించి వినాయకుణ్ణి సంతోషపెట్టారు. ఆ పూజకు సంతోషించిన విఘ్నేశ్వరుడు ఇలా అన్నాడు: నా పూజలో ముఖ్యమైనవి ఈ గరిక మాత్రమే. ఇవి లేని పూజ వల్ల ప్రయోజనం ఉండదు. అందువల్ల 1 లేదా 21 గరికపోచలను నాకు సమర్పిస్తే నేను ఎంతో సంతోషిస్తాను. ఆకాశమంతా బంగారం, వజ్రాలు, వైఢూర్యాల కన్నా కూడా 1 గరికపోచ గొప్పది. నాకు గరిక ఎంతో ప్రీతికరమైనది కనుక నన్ను 1 గరికపోచతో పూజించిన 100 యజ్ఞాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. కాబట్టి నాకు గరికను సమర్పిస్తే మీకు అత్యంత పుణ్యం వస్తుందని గణేశుడు దేవతలకు చెప్పాడు. కాబట్టి దేనితోనూ తగ్గని గణేశుని తాపం 1 గరికతో తగ్గింది. ఎందుకంటే గరికకు ఉష్ణాన్ని తగ్గించి చల్లదనాన్ని కలిగించే శక్తి ఉంది. దీనిని ఆధునిక పరిశోధనలు కూడా నిరూపించాయి. గరిక పోచలపై పలుచని సిలికా అనే పదార్థం రక్షణ కవచంగా ఉంటుంది. ఇది ఉష్ణమాపకం. ఈ కారణంగానే ఉష్ణ నిరోధక పదార్థాలన్నీ కూడా సిలికాతో తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి అగ్ని సంబంధమైన తేజస్సుతో ఆవిర్భవించిన అనలాసురుణ్ణి మింగేయటంతో లంబోదరుడి ఉదరంలో ప్రజ్వరిల్లిన అగ్నిని గరికపోచలు తగ్గించాయి. అందుకే విఘ్నేశ్వర్ని 1 గరికపోచతో పూజిస్తే చాలు, కోటి జన్మల పుణ్యం వస్తుంది. కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఆ స్వామియే మీ కోరికలను నెరవేరుస్తాడు. గడ్డి పోచే కదా అని తేలికగా తీసేయకండి. గణేశుణ్ణి మెప్పించేందుకు అదే గొప్ప సాధనం అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. గరిక వక్రతుండ మహాకాయుణ్ణి ఎలా మెప్పించిందో చెప్పేందుకు మరొక ఉదంతం ప్రచారంలో ఉంది. అది శివపార్వతుల పెళ్లి జరిగే రోజు. పెళ్లికి శివుడు బంధుమిత్ర సపరివార సమేతంగా తరలి వస్తున్నాడని భావించి హిమవంతుడు హడావడి పడ్డాడు. జనం మెచ్చిన తన అల్లుడు అలా ఇలా వస్తాడా అని అందరి ముందు గొప్పలు చెప్పుకున్నాడు. మంది మార్బలంతో వచ్చే శివుడికి స్వాగత సత్కారాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశాడు. తీరా చూస్తే శివుడు గట్టిగా 10 మంది కూడా వెంట లేకుండా చాలా మామూలుగా వచ్చాడు. 10 మంది ప్రమదులు, 1 పిల్లవాడు, 1 ముసలి ఎద్దు ఇలా బేలగా వచ్చిన శివుణ్ణి చూసి హిమవంతుడు నిరాశపడ్డాడు. ఇలాంటి వాడిన పర్వతరాజు కూతురు పార్వతి పెళ్లి చేసుకుంటోంది అని జనం ఎక్కడ నవ్వుతారో అని తెగ బాధపడిపోయాడు. కడుపులో బాధ ఆపుకోలేక బయటికే అనేశాడు. పెళ్లి కొడుకు హంగు ఆర్భాటం ఇంతేనా, ఎంతమంది వచ్చి పడతారో అని భూమ్యాకాశాలు బద్దలయ్యేలాగా ఏర్పాట్లు చేశాను అని శివుడితో అన్నాడు. హిమవంతుని మనసులో బాధ అర్థం చేసుకున్న శివుడు, మంది సంగతి ఏముందిలే కానీ ఈ పిల్లవాడికి కాస్త తిండి పెట్టించండి. ఇందాకటి నుంచి ఆకలికి ఆగలేక ఆవురావురుమంటున్నాడు అని చిన్న పిల్లవాడైన వినాయకుణ్ణి చూపించాడు. ఈ పిచ్చికంత పిల్లవాడికి ఎంత తిండి కావాలి గనుక ఆ అబ్బాయికి అన్నం పెట్టించండి అని పనివాళ్లకు పురమాయించాడు హిమవంతుడు. కానీ పెళ్లివారి కోసమని వండిన అన్నమంతా తినేశాడు వినాయకుడు. అయినా ఆయన ఆకలి తీరలేదు. ఇస్తరి ముందర నుంచి లేచి వండని కూరలు, బియ్యాలు, పప్పులు, ఉప్పులు అన్నీ ఆరగించేశాడు. అయినా ఆకలి తీరలేదు. దాంతో వినాయకుడు పందిట్లోకి వచ్చి పందిరి పైకప్పుగా మరిచిన తాటాకులు, పందిరికి కట్టిన మామిడి తోరణాలు ఇలా కంటికి కనిపించిన ప్రతిదీ తినేశాడు. అయినా ఆకలి తీరక ఆకలి ఆకలి అంటూ నానాగోలా చేశాడు. దీంతో హిమవంతుడు బెదిరిపోయాడు. బాబో, ఈ పిల్లవాడిని ఎలా తట్టుకోవాలి అని కంగారు పడిపోయాడు. అప్పుడు శివుడు కలుగజేసుకుని, ఇంత చిన్న పిల్లవాడికే అన్నం పెట్టలేకపోయావు, ఇంకో 10 మందిని తీసుకువస్తే ఏం చేసేవాడివి అని ప్రశ్నించాడు. అప్పుడు హిమవంతుడు తన అహంకారానికి సిగ్గుపడి ముప్పు తప్పే మార్గం చూపమని శివుణ్ణి వేడుకున్నాడు. ఈ పిల్లవాడికి గరికపోచ పెట్టండి అంటాడు శివుడు. అన్నీ తిన్నా ఆవురావురన్న వాడికి గడ్డిపోచ ఒక లెక్క అని హిమవంతుడు అనుమానించాడు. అయినా ప్రయత్నిద్దామని శివుడు చెప్పినట్లే చేశాడు. నిజంగానే వినాయకుడు గరికపోచ పెట్టగానే టక్కున ఆకలిగోల ఆపేశాడు.
అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వినాయకుడికి ఒక్క గరికను కానీ 21 గరికి పోచలను కానీ ఇచ్చి ప్రసన్నం చేసుకోవడం ప్రారంభించారు. అంత అడవి అల్లరి చేసిన బాలగణపతి మంత్రం వేసినట్లుగా గరికపోచకు ఎలా ఆగిపోయాడు అంటే, వెనకడికి సత్యభామ శ్రీకృష్ణుని తూకం వేసేందుకు బారువుల కొద్దీ బంగారాన్ని, ధనాన్ని, అనే తరాన్ని త్రాసుల్లో వేసి విఫలమవుతూ ఉంటే రుక్ని తులసీదళం ఒక్కటి వేసి తులతూచలేదా? భగవంతుడు ఇలాగే మహిమలు చూపి భక్తులకు జ్ఞానోదయం కలిగిస్తాడు. ఆ విషయంలోనికి వస్తే తులసి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎవరి ఇంటి దగ్గర అయితే తులసి చెట్టు ఉంటుందో ఆ ఇంట్లోకి అంత సులువుగా నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తి రాలేదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే దాదాపు అందరూ ఇంటి దగ్గర తులసి చెట్టును పెంచుతూ ఉంటారు. కొందరి ఇళ్లల్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అది ధన సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, ఇంకా వేరే ఏదైనా కూడా సమస్య కావచ్చు. ఇలా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తుందని బాధపడేవారు బుధవారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే చాలు అపార ధనప్రాప్తి కలుగుతుంది, మీకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే, బుధవారం రోజు పగటిపూట ఒక గ్లాసును తీసుకోండి. గాజు గ్లాసును తీసుకొని దానిలో కొంచెం గోపంచకము పోయండి. అంటే మీ దగ్గరలో నాటు ఆవులు ఉంటే వాటి గోపంచకం సేకరించి తెచ్చుకోండి. లేదా బయట గోపంచకం అమ్ముతారు కదా, అది అయినా సరే కొన్ని తెచ్చుకోండి. 2 స్పూన్లు గోపంచకము తీసుకొని గ్లాసులో వేయండి. ఆ తర్వాత దీనిలో కొంచెం నీళ్లు పోయండి. అలాగే ఈ నీటిలో చిటికెడు కుంకుమను కలిపి చివర్లో కొన్ని నువ్వులను కూడా నీటిలో వేయండి. తర్వాత ఈ గ్లాసులతో నీటిని తీసుకొని తులసి మొక్క దగ్గరకు వెళ్ళి ఒక్కసారి మనసులో మీకున్న బాధలు, కష్టాలు, దరిద్రాలు పోవాలని అనుకొని ఆ నీటినంతటినీ కూడా తులసి చెట్టు మొదట్లో పోసేయండి. ఇలా ఒక బుధవారం కాదు, మొత్తం 7 బుధవారాలు చేయాలి. అలా మొత్తం 7 బుధవారాలు తులసి మొదట్లో ఈ నీళ్లు పోసారంటే ఖచ్చితంగా మీకు ఉండే దరిద్రాలు, సమస్యలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, అపార ధన ప్రాప్తి కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా బుధవారం రోజు తులసి మొక్క మొదట్లో ఈ నీళ్లు పోసి సమస్యలను తొలగించుకుని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.